హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వినాయక చతుర్థి చాలా దగ్గరలోనే ఉంది కదండి. వినాయక పండగ అంటేనే మనందరికీ ఎంతో ఇష్టమైన పండగ అన్నమాట. ఈ పండగకి మన బొజ్జగనపైకి ఎంతో ఇష్టమైన అలాగే చాలా ప్రీతికరమైన మోదక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. మోదక్ అనేసరికి షేప్ ఎలా వస్తుందో ఏంటో అని సింపుల్గా చాలా క్విక్గా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ మోదక్ ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అదే వాటర్లో 2 టేబుల్ స్పూన్ల షుగర్, పంచదార వేసుకోవాలండి. అలాగే చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా పంచదార కరిగేలాగా కలుపుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ అనేది ఇలా తెరల కాగుతూ ఉన్నప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి ఫ్లోర్ వేస్తున్నానండి. మీకు కావాలంటే బియ్యం కడిగి ఆరబెట్టుకున్న ఫ్లోర్ అయినా సరే, రైస్ ఫ్లోర్ అయినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. దీని మెజర్మెంట్స్ వచ్చేసి 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. పిండి అంతా కూడా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ వేడికి అనేది పిండి బాగా మగ్గుతుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొబ్బరి వేసుకోవాలండి. ఇక్కడ కొబ్బరి నేను మిక్సీ పట్టలేదు, చాప్ చేశాను అనమాట. బాగా సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. ఈ కొబ్బరి అనేది బాగా డ్రై అవ్వక ముందే అలా ఒకసారి కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఫుల్ కప్పు దాకా వేసుకోవచ్చు. ఈ బెల్లం కరగడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేస్తున్నానండి. పాలు వేయకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్ మాత్రమే. పాలు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలండి, పచ్చి పాలు కాదు. ఇప్పుడు కొబ్బరి అనేది కొంచెం మగ్గిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మీ దగ్గర ఏ ఉన్నా సరే. నేనైతే ఇక్కడ బాదం, పిస్తా, జీడిపప్పు వేసాను. అలాగే ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇలాచీ పౌడర్ వేసానండి, 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని బెల్లం మొత్తం కరిగేలాగా కొబ్బరి బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది మీకు గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టైనా సరే వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. కొబ్బరి అనేది ఇలా బాగా మగ్గిపోవాలని, డ్రైగా అయిపోవాలన్నమాట. అంటే ఎక్కువ తడిగా ఉండకూడదు అనమాట. ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత దించుకునే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రైస్ ఫ్లోర్ అనేది పక్కన పెట్టాం కదా, అది ఒకసారి చేత్తో చపాతీ ముద్దలా చేసుకోవాలండి. పిండి అనేది బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితేనే పిండి అనేది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తుందండి. పిండి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు గనుక ముద్ద అవ్వకపోతుంటే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయండి, ఏం పర్వాలేదు. నేను ఇక్కడ మోదక్ చేయడానికైతే మోదక్ మౌల్డ్ని తీసుకున్నానండి. ఇది అమెజాన్లో లేదా బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. ఈ మౌల్డ్లోకి ఫస్ట్ నెయ్యి రాసుకోవాలన్నమాట. నెయ్యి రాసుకున్న తర్వాత ఈ రైస్ ఫ్లోర్ని ఒక లేయర్లా చుట్టూ వేసుకోవాలన్నమాట. చిన్న ఉండలా చేసుకొని లోపలికి పెట్టేసి చుట్టూ వేయాలన్నమాట. మధ్యలో అనేది స్టఫింగ్ కోసం మనం కొబ్బరి రెడీ చేసాం కదా, కొబ్బరి పెట్టడానికి కొంచెం గ్యాప్ ఉంచుకొని మోదక్ మౌల్డ్ చుట్టూ కూడా రైస్ ఫ్లోర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి లౌజ్లా చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని మళ్ళీ పైన పిండితో కవర్ చేసేసుకోవాలి, బియ్యం పిండితో. చూస్తున్నారు కదండి, ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ పెడితే గనక షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట.
కొంచెం టైం పట్టినప్పటికీ కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఎక్కడ షేప్ అవుట్ అనేది అవ్వదన్నమాట. మనం ఆల్రెడీ నెయ్యి కొంచెం అప్లై చేసాం కాబట్టి మౌల్డ్కి చాలా ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. అస్సలు మనం కష్టపడాల్సిన పని ఉండదు. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే, చూసారు కదండి, చాలా సింపుల్గా వచ్చేసింది. అలాగే ఇప్పుడు మౌల్డ్ కనుక లేకపోతే చేతితో ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం రాసుకొని ఒక ఉండని తీసుకొని ఇలా వెడల్పుగా మనం చెక్కలు చేసుకుంటాం కదండి, అలా మనం మధ్యలో స్టఫింగ్ పెట్టడానికి వీలుగా గుంటలా చేసుకోవాలన్నమాట. ఇలా మీకు కనుక బ్రేక్ అవుతూ ఉంటే కొంచెం పొడి ఫ్లోర్ కానీ లేదంటే వాటర్ని కానీ వేలికి తడుపుకుంటూ గిన్నె షేప్లో చేసుకొని ఇలా పిండి మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. మీకు ఎలా వీలైతే అలా పిండి అయితే బయటికి కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మోదక్ షేప్లో చేసేసిన తర్వాత లైన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. అలా లైన్స్ కోసమని ఇక్కడ నేను చాకు తీసుకున్నానండి. మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్, చాకు ఉంటే చాకు, ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక లైన్లా ఇచ్చుకోవాలి. ఇలా లైన్గా ఇవ్వడం వల్ల షేప్ అనేది అచ్చం మనం మోదక్ మౌల్డ్లో చేసినట్టే ఉంటుంది. అలా మౌల్డ్ ఉంటే ఓకే, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మోదకాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత వీటిని స్టీమ్ చేయడం కోసం, ఆవిరి మీద ఉడికించడం కోసం ఒక దలసరిగా ఉన్న ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో మధ్యలోకి స్టాండ్ పెట్టుకోవాలండి. ఏదైనా మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా గిన్నె బోర్లించి పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక ప్లేట్ పెట్టి మనం రెడీ చేసుకున్న మోదకులన్నీ స్టాండ్ పైన 1 లేదా 2 వాయిల్గా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత పైన లిడ్తో క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ ఆవిరికి మోదకులు అనేవి బాగా స్టీమ్ అవుతాయి. మోదకులు అయితే చాలా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. తీసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. చూసారు కదండి, ఎంతో సింపుల్గా మన బొజ్జగనపైకి ఇష్టమైన మోదక్ ప్రసాదాలు అనేవి చాలా సింపుల్గా, చాలా క్విక్గా, ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.